ఈ దినము దేవ తండ్రి నువ్వు మాకు ఇచ్చిన విధానంకై వందనములు. ఈ దినము మా యొక్క దేవ తండ్రి గ్రంథములో నీ పుస్తకముల్లో మాకు ఈ దినము రాయబడి ఉంది కనుక మేము బ్రతికి ఉన్నాం. లేకపోతే మేము సమాధికి చేరిపోతాం కదా దేవ. మనుష్యుడు బ్రతకాలంటే కష్టపడాలి కానీ చనిపోవడానికి సునాయాసంగా దేవ ప్రాణం పోతూ ఉంది. ఒక దీపం వెలిగించాలంటే దాంట్లో ఒత్తు పెట్టాలి, దానికి కావాల్సిన నూనె కిరోసిన్ కానీ దేవ ఇతరమైన వేస్తేనే అది వెలుగుతుంది. అది ఆరిపోకుండా ఉండాలంటే దాని చుట్టూ అద్దము చిమ్నీ పెట్టాలి. దేవ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది ఆరిపోతుందంటే దేవా తండ్రి మేము నీ ఎదుట భద్రంగా లేవని మేము జ్ఞాపకం చేసుకునే భాగ్యము దయచేయండి. నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపండి, నీ ప్రభావం చేత నన్ను మమ్మల్ని దర్శించుము తండ్రి. నీ మేలు కలిగి జీవించే భాగ్యము చేత నా యొక్క జీవితమును మా యొక్క బ్రతుకులను మీరు మార్చి దేవా తండ్రి ఈ వాక్యము లైవ్ ద్వారా వింటున్న వారికి సౌండ్లో కానీ దేవా తండ్రి పిక్చర్ క్వాలిటీలో కానీ దేవ కరెంట్లో కానీ దేవా తండ్రి నెట్కో దేవ అంతరాయం లేకుండా సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా మా ప్రియ బిడ్డలు నెల్లూరులో వాక్యములు లైవ్ ద్వారా వింటూ ఉన్నారా సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. అనేక మంది సంఘ బిడ్డలు కూడా వాక్యం లైవ్ ద్వారా వింటూ ఉన్నారు. వారికి కావాల్సిన వాక్యం మీరు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. వాక్యం వినక ముందు ఒక పాట పాడుకుందాం. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి జయాజయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళును విరచెను. 306వ పాట పాడుకుందాం. ఆరాధన గీతంలో 306వ పాట. ఆరాధన గీతంలో నుంచి 306వ పాట. జయా జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళను విరచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. జయా జయంబులు లోక పాపము మోసెను, పాపికి విడుదల చేసెను. లోక పాపము మోసెను, పాపికి విడుదల. త్వరపడమా పరుగిడమా, ప్రభుని సన్నిధి చేరమా. త్వరపడమా పరుగిడమా, ప్రభుని సన్నిధి చేరమా. జయా జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళను విరచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. జయా జయంబులు నీవే మాకు మార్గము, నీవే నిత్య జీవము, నీవే మాకు మార్గము.
మార్గము నీవే నిత్యం స్తుతింతుము కీర్తింతుము ఘనమైన యా ప్రభు నామమున్ స్తుతింతుము కీర్తింతుము ఘనమైన యా ప్రభు నామమున్ జయా జయం వల్ల పాడడి జయమను పొంది లేచెను మరణపు ముళ్ళను విరాచెను మన యేసునే స్తుతించుడి మన యేసునే స్తుతించుడి జయా జయంబుల పాడడి తండ్రి కుమార శుద్ధం ఆత్మను కుమారించెను తండ్రి కుమార శుద్ధాత్ముడు ఆత్మను కుమారి నడిపించుమా నీ సేవలో అక్షయ కిరీటమందుమా నడిపించుమా నీ సేవలో అక్షయ కిరీటమందుమా జయా జయం బలపా జయమును పొంది లేచెను మరణపు ముళ్ళను విరాచెను మన యేసునే స్తుతించుడి మన యేసునే స్తుతించుడి జయా జయం పాడడి లోకరాసు సువార్త 17వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం లైవ్లో వింటున్న సంఘ బిడ్డలకు ఆయా ప్రాంతాల్లో గృహాల్లో ఆఫీసుల్లో పనిపాటులో ఉంటూ వాక్యం వింటున్న వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లోకరాసు సువార్త 17వ అధ్యాయము. లోక 17 లోకరాసు సువార్త 17వ అధ్యాయము 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి యేసునకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన కుష్ఠరోగులను చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని ఆ కుష్ఠరోగులతో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. సరిపోతుంది. ప్రభు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ప్రభు జర్నీలో ఉన్నాడు, అంటే ప్రయాణములో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తేటగా అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే సమరయ గలిలయకు మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట, ఆయన ఒక గ్రామంలోని వెళ్ళొచ్చుండగా, సమరయ ప్రాంతము గలిలయ ప్రాంతం మధ్యలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. మధ్యలో ఒక గ్రామంలో ఆయన ప్రయాణమై తన యొక్క ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ప్రభువునకు ఎదురుగా వచ్చారు.
దూరమున నిలిచారు. ఎవరు వస్తున్నారంటే ఎదురు? కుష్టి రోగులు. ఎంత దగ్గరికి వచ్చారంటే దూరముగా నిలబడ్డారు. సాధారణంగా ఇప్పుడు ఈ దినముల్లో బహు తక్కువ కుష్టి రోగము, ఎక్కడో చెప్పలేం. కానీ పూర్వదినములోని 2 రకాలైన కుష్టి ఉండేది. ఒకటి చీము గారుతుంది, ఇంకోటి తెల్ల కుష్టి ఉండేది. 2 రకాలైన కుష్టులు ఉండేవి. ఈ కుష్టి రోగుల్ని బైబిల్లో కూడా ఊరు వెలుపట, పాళ్యం వెలుపట ఉంచేవారు. అహరోను, మోషే, మిరియాము ముగ్గురున్నారు. ముగ్గురు ఒకే కుటుంబస్తులు, అవునా కదా? ముగ్గురు కూడా పరిచర్లోనే ఉన్నారు. ఎంతో ధన్యురాలు ఆ తల్లి. ఎవరు? మోషే, అహరోను, మిరియాము ముగ్గురు కూడా దేవుని పరిచర్యకి ఇచ్చేసింది. చాలా ధన్యురాలు ఆమె. ఎంతో ప్రార్థన ఉంటేనే కానీ అందరినీ మనం ఇవ్వలేం. మనమేమనుకుంటాం, నేను కూడా బాగా చదువుకోవాలి, పిల్లలు ఉద్యోగం చేయాలి, కొంత ఆర్థికంగా సహాయపడాలి అనుకుంటాం. మంచిదే. కానీ దేవుని యొక్క పరిచర్లోని, దేవుని యొక్క సేవలోని, దేవుని యొక్క వాక్యములోని, దేవుని యొక్క విధానములోని నా బిడ్డలు నడుచుకుంటే అంతకన్నా భాగ్యము లేదనుకుంది. ముగ్గురు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు ముగ్గురులో విభేదాలు వచ్చాయా రాలేదా? వచ్చాయి. ఇద్దరు ఒక పార్టీ అయిపోయారు. మోషే ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. దేనికోసము వీళ్ళు మోషే మీద ఎక్కువగా మాట్లాడారంటే, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడో, ఎలాగ చేసుకున్నాడో, ఎందువల్ల చేసుకున్నాడో మోషేకి తెలుసు, దేవునికి కూడా బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే అహరోన్ ఏమైనా పోషిస్తున్నాడా మోషేని? లేదు. మిరియాం ఏమైనా పోషిస్తుందా? లేదు. అయినప్పటికీ వాళ్ళు ఏమన్నారంటే, అబ్బో మోషే పెద్ద గొప్ప గౌరవులు చెప్తాడు, మోషే పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, మోషే అద్భుతాలు చేస్తాడు, మోషే సూచక్రియలు చేస్తాడు, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు. ఇంకేంటి, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడరు? ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడడం కూడా చేత కాదు. అహరోనే వెనకాతలు ఉండాలి. ఇంత బిల్డప్ ఇచ్చేవాడు, ఇంత గొప్ప కబుర్లు చెప్పేవాడు, పెళ్లి విషయంలో ఏంట్రా బాబు వీడు తప్పిపోయాడు అని ఏం చేశారంట? విరోధముగా సణుక్కున్నారు. మోషే మీద అహరోను, మిరియాము సణుక్కున్నారు. ఇద్దరు బాగా సణుక్కున్నారు. కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడు గనుక అబ్బా అలా చేసుకోవడానికి లేదు, మన సాంప్రదాయం ఏంటి, ఎవరిని చేసుకోవాలి? ఇశ్రాయేల్ ఇంటి వారిలోనే చేసుకోవాలి, యూదా గోత్రంలో చేసుకోవాలి, 12 గోత్రములోనే ఎవరో ఒకళ్ళు చేసుకోవాలి. కానీ ఎలా చేసుకుంటాడు? వీడు భక్తి కరెక్టేనంటారా, వీడి ప్రార్థన కరెక్టేనంటారని ఇష్టానుసారంగా మాట్లాడిస్తే ప్రభుకి ఆ సనుగుడు తేటగా వినబడింది. ప్రభు అన్నాడు, రేపు ఈ ముగ్గురికి అత్యవసర సమావేశం అన్నాడు. ఎవరితోటి? మోషే, మిరియాము, అహరోను తోటి. ఎందుకు ప్రభు అంటే, నేను మాట్లాడాలి. డైరెక్ట్గా ప్రభు వాడు మధ్యకు వచ్చాడు. ప్రభు మిరియాముని, అహరోను పిలిచి, నా సేవకుడైన మోషేకి విరోధముగా మీరు మాట్లాడటానికి తెగించేశారు. చెప్పాలి, వాక్యం చెప్పి చదవాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక, మోషే పెండ్లి చేసుకొనిన ఆ కూషు దేశపు స్త్రీని బట్టి
తన సహోదరి అయిన మిహ్రాము తన సహోదరుడైన అహరోను అతనికి విరోధముగా మోషేకు విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే ఎలాంటి వాడంట? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఎలాగిచ్చాడంట? హఠాత్తుగా. నేను చెప్పాను కదా, అత్యవసర సమావేశం చేశాడు దేవుడు. యెహోవా ఏం చేశాడంట? మేఘ స్తంభములోనికి దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యామును పిలిచెను. ఎంతమందిని పిలిచాడు దేవుడు? ముగ్గురిని రమ్మన్నాడు మీటింగ్కి, కానీ ఇద్దరితోటే మాట్లాడుతున్నాడు. అహరోను మిర్యాము అని పిలిచినప్పుడు వారిద్దరు రాగా, ప్రభు నా మాట వినుడి, మీలో ప్రవక్త యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలతో అతను మాట్లాడుదును. నా సేవకుడైన మోషే కలలతో మాట్లాడే అంత చిన్నవాడు కాదు. ఆత్మలోని కలలో మాట్లాడే అంత మిలిమిలి భక్తి కాదు నా సేవకుడైన మోషేది. అతడు నా ఇల్లంతటిలోని నమ్మకమైన వాడు. నేను ఘోడభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితోటి మాట్లాడి తిని అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు? మీరు భయపడాలి. ఒక సేవకుడి గురించి మాట్లాడాలంటే సేవ అంటే ఆ సమస్య కాదు, లోకంలో ఏదో మనం బ్రతుకుదేరు ఉన్నట్లు కాదు. కనుక సేవకుడి గురించి, దైవజనుడి గురించి, సంఘ కాపరి గురించి మాట్లాడాలంటే మనం ఏం చేయాలంట? మన మాటలు కొద్దిగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కొంతమంది కొంచెం వాక్యం తెలిస్తే నాకు తెలుసులే, ఇంకా నాకు చర్చ అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు, సంఘం అవసరం లేదు, నేను భక్తి చేయగలను అనుకుంటారు కదా. కనుక ఇక్కడ మోషే యొక్క సహోదరుడు సహోదరి ఇద్దరు కూడా, మేము కూడా సేవ చేస్తున్నాం కదా, మేము కూడా పరిచర్లో ఉపయోగపడుతున్నాం కదా, మేము మాట్లాడట్లేదా, మేము వాక్యం చెప్పట్లేదా, మేము నడిపించట్లేదా, మేము సండే స్కూల్ చెప్పట్లేదా, మేము స్త్రీలు గుడికి చేయట్లేదా, మేము సాక్ష్యం చెప్పట్లేదా, మేము మా పనిలోని ఇతరులకు వాక్యం చెప్పట్లేదా, మాకు మాత్రం రాదా? మోషే ఒక్కడే మాట్లాడతాడంటే ప్రభు అన్నాడు, జాగ్రత్త. మోషే ఏదో మీరు ఆ సమస్య అనుకుంటున్నారు. నా సేవకుడు, నా దైవజనుడు, నా పాస్టరు, నా యొక్క కాపరి ఇతరుల కాపరుల వంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలోని నమ్మకమైన వాడు. కనుక మీరు అతనికి విరోధముగా మాట్లాడటానికి భయపడలేదు. యెహోవా కోపము వారి మీద రగులు కనగా ప్రభు వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, ప్రభు వెళ్ళిపోయాడు. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హేమము వంటి తెల్లని కుష్టి గలదాయను. ఎంతమంది వెళ్ళారు? కోపం ఎంతమంది మీదకి వచ్చింది? ఇద్దరి మీదకి వచ్చింది. కానీ ఎంతమంది కుష్టి వచ్చింది? ఒకరిగా వచ్చింది. ఏంటి? దేవుడు పక్షపాత? దేవుడు ఏమైనా అటు ఇటు చూసి చేసేవాడు కాదు. ఎందుకు ఒకళ్ళ మీదకే కుష్టి వచ్చిందంటే, అహరోను ఎవరు? అహరోను ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు. కానీ మిరియాము యాజకురాలు కాదు. దేవుని సేవలో ఉపయోగపడుతున్నది, కానీ యాజకత్వము చేసే అర్హత మిరియాముకి లేదు. దేవుని సేవలో ఉపయోగపడినంత రాని యాజకులకు కాలేము, లేకపోతే నేను వాక్యము చెప్పినంత రానే నేను కాపరి కాలేను, వాక్యం బోధించినంత మాత్రానే నేను
ఏంటి యాజకుని కాలేను దేవుని చేత ఏర్పరచబడి దేవుని పరిచర్యకు పిలువబడినప్పుడు మనం యాజకత్వం పొందుకుంటాము. దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అలాగే ఇంకేంటంట, దేవుని యొక్క సంఘమును కాపరిగా మనము కాస్తా ఉన్నప్పుడు, సంఘ పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, సంఘములో సేవ చేస్తా ఉన్నప్పుడు ఏంటి నేను ఏంటి చేయకూడదు, నేను మీకు బోధిస్తున్నాను గనుక నాకు ఇంత ఇవ్వండి అని దానికి ఒప్పందం పడి నేను సేవ చేస్తే నేను కాపరిని కాదు, నేనేమైపోతానప్పుడు జీతగాడిని అవుతాను. కాపరి అన్నవాడు మందన కాస్తాడు. గొర్రె పిల్లలలో నుంచి ఒక గొర్రె ఎక్కువ పాలు ఇవ్వచ్చు, ఒక గొర్రె తక్కువ పాలు ఇవ్వచ్చు. ఒక గొర్రె 5 కేజీల మాంసం పడుతుంది, ఒక గొర్రె 2 కేజీల మాంసం పడుతుంది. ఒక్కొక్క విధానములో దేవుడు ఆ కాపని ఆశీర్వదిస్తాడు. ఆ విధముగా నడుచుకుంటూ ఉన్నప్పుడు లోకములోని మోషే మీద విరోధముగా ఎవరెవరు సణుక్కున్నారంట? మిరియాము, అహరోను సణుక్కున్నారు. మోషే మీద సణుక్కున్నప్పుడు అహరోను మీద మాత్రమే ఏమొచ్చింది? వింటున్నారు? మిరియాము మీద మాత్రమే ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. అహరోను మీద కుష్టి రాలేదు, కానీ దేవుని కోపము వచ్చింది. అహరోను యాజకుడే, మోషే దేవుని యొక్క సేవకుడు, పరిచారకుడే గనుక అహరోను మోషే మీద మాట్లాడే అధికారం ఉంటుంది. సొంత అన్నయ్యని కాదు. అతడు కూడా అదే రకమైన, అదే సంబంధమైన, అదే విధానమైన యాజకత్వంలో ఉన్నాడు గనుక యాజకుడు ఇంకొక యాజకుడి గురించి మాట్లాడచ్చు, కానీ యాజకుడు కానివాడు ఇంకొక యాజకుడి గురించి మాట్లాడే అర్హత ఉండదు. ఇది బైబిల్ యొక్క సత్యము. కనుక మిరియామికి సొంత సహోదరి అయినా, అక్క అయినా, ఆఖరికి చెప్పాలంటే అతడు జమ్ముపెట్టులో ఉన్నప్పుడు నైల్ నదిలోని తన సొంత తల్లి ఇసిరేసినప్పుడు కూడా మిరియామే రక్షించింది, అవునా కదా? కానీ అంత మాత్రాన ప్రభు అన్నాడు, నువ్వు రక్షించే కాబట్టి, నువ్వే కాపాడావు కాబట్టి, ఫరో కుమార్తె దగ్గర నువ్వే తీసుకెళ్ళావు కాబట్టి, అన్ని విషయంలో మీ తమ్ముడు బ్రతకడానికి నువ్వే కారణం కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడితే చలామణి అవుతుంది అన్నాడా? అవ్వదు, జాగ్రత్త అన్నాడు. కుష్టి రోగము వచ్చింది అని చెప్తున్నప్పుడు ఆమె ఏమైందంట? అహరోను ఆమె చూచినప్పుడు, చదవండి, చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కానబడెను. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును బట్టి చదవండి, తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే మాంసము క్షీణించి శిశువు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద వేసేలా ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాలు వెలుపుల 7 దినములు ప్రత్యేకముగా ఉండెను. తర్వాత ఆమెను చేర్చుకొన వలెను. ఎన్ని రోజులు ఉండాలంట? 7 రోజులు ఉండాలి. ఎందువలంట? కుష్టి వచ్చింది కాబట్టి పాళ్ళు వెలుపడ 7 రోజులు పెడుతున్నాను. ఎందువల్ల దేవుడు శిక్ష తగ్గించాడు అంటే, మోషే మళ్ళీ ప్రార్థన, నన్ను అన్నాడు కాబట్టి నీకు జరిగింది, నా కాళ్ళ మీద పడు అంటాం మనమైతే. కానీ మోషే అలాగేమి ప్రతీకారం చూపించుకోలేదు. మోషే మళ్ళీ ఎలుగెత్తి ప్రభుకు మొర్ర పెట్టాడు. నిజమైన సంఘ కాపరి, నిజమైన దైవజనుడు, నిజమైన సేవకుడు మనుషులు తన గురించి ఎన్ని గొణిగినా ఎన్ని అడిగినా మొర్ర పెడతారు కాబట్టి నీవు నేను ఇంకా బ్రతికి బట్ట కడుతున్నాం. ఇది మనం గ్రహించవలసిన సత్యము. మనుషులు అనుకోవచ్చు, చాలాసార్లు మనుషులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఇది ఎలాగ జరిగింది అలా జరిగిందంటే ఏదేదో చెప్పేస్తారు. కానీ దేవుడు నాకు బయలుపరుస్తాడు, ఆమె చెప్తుంది అబద్ధం.
అతను చెప్తుంది అబద్ధం. నేను నవ్వుకుంటాను మనసులో. ఇంత తేలిగ్గా వాక్యము తెలిసి, సత్యము తెలిసి, నీతి తెలిసి, యథార్థత తెలిసి, మేము దేవుని బిడ్డలమని తెలిసి, మనము ప్రార్థన చేస్తున్నామని తెలిసి, వాక్యం చేస్తున్నామని తెలిసి, అంత సునాయాసంగా అబద్ధం ఆడితే ప్రభు చిన్న విషయం కూడా బయలుపరుస్తూ ఉంటాడు. నేను అడగను ప్రభా, మళ్ళీ అడిగితే మళ్ళీ ఇంకొక అబద్ధానికి బదులు ఇంకొక అబద్ధం ఆడతారు కనుక సరే అని మనసులో నవ్వుకుని వదిలేస్తాను. ప్రభా, ఈ అబద్ధపు ఆత్మ నుంచి నేను విడుదల దయచేయండి. ఈ అబద్ధపు మోసపూరితమైన అబద్ధపు ఆత్మ నుంచి విడుదల దయచేయండి. ఇటీవల ఒక వ్యక్తికి నేను కాల్ చేశాను. ఏమయ్యా నువ్వు ఫోన్ చేయట్లేదు అంటే, ఫోన్ ఎత్తలేదు. ఫోన్ నా చేతిలో లేదంటా ఉన్నాడు ఆ యవనస్తుడు. ఆ వ్యక్తి నా చేతిలో లేదండి ఫోన్ అన్నాడు. నాకు తెలుస్తూ ఉంది అతని చేతిలోనే ఫోన్ ఉందని దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేశాను. సరే, నీకు ఫోన్ నీ చేతిలో లేదన్నావు కరెక్టే. మళ్ళీ ఉదయం నుంచి ఫోన్ పట్టుకోలేదా? పట్టుకున్న తర్వాత నీకు ఫోన్ మిస్ కాల్ కనబడలేదా? కనబడింది. మరి ఎందుకు చేయలేదంటే ఏదో చెప్పి ఇంక మాట్లాడలేదు. తర్వాత నేను ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ నా చేతిలోనే ఉంది, మీకు నేను అబద్ధము చెప్పాను. సత్యమును ఒప్పించడానికి నానా రకంగా ప్రయత్నిస్తున్నప్పుడు కొన్నిసార్లు అబద్ధం మీద ఆడుతున్నప్పుడు నేను వదిలేస్తాను. ప్రభా, ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు ఇతను, ఈమె ఇంకా అబద్ధాలు ఆడుతుంది. ఇతను ఈ వాక్యం అని చెప్తారు, ప్రార్థన అని చెప్తారు, భయభక్తులు అని చెప్తారు, వాక్యం 10 సార్లు చదివే అని చెప్తారు, ఇంకా అబద్ధం ఆడతారు కనుక ఇంకెక్కువ నేను తర్కించకూడదు. తర్కిస్తే అతను ఇంకా అబద్ధాలు ఆడొచ్చు, ఆమె ఇంకా అబద్ధాలు ఆడొచ్చు. కనుక ప్రభా, నీవే ఈమె విషయమై చూసుకో, నీవే ఉత్తరవాదివి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మోషే విషయం మనం చూస్తున్నప్పుడు, మిర్యాము విషయం చూసినప్పుడు ఆమె కుష్ఠరోగము కలిగి ఉన్నది. నీవు నేను బలహీనపడినప్పుడు, నేను లోకములోని అనారోగ్యం పాలైన, ఇబ్బందుల పాలైన, ఇరుకుల పాలైన, మన కోసము తెలిసిన, వినిపించిన నీ దైవజనుడు, నీ సేవకుడు, నీ కాపరి నీ కోసం ప్రార్థన చేస్తాడు గనుక మనం ఇంకా సురక్షితంగా ఉన్నాము. ఏదో చిన్న శ్రమలు, చిన్న ఇబ్బందుల చేత గట్టెక్కేస్తున్నాం. మనం అనుకున్నాం పర్వాలేదులే, నేను ఏం చేసినా చల్లమణి అవుతుంది, నేను అబద్ధం ఆడేసాను నాకేం కలగలేదు అనుకోవచ్చు, నేను మోసం చేసేసాను నాకేం కలగలేదు, నేను ఇష్టానుసారంగా మాట్లాడేసాను నాకు ఏం అవ్వట్లేదు అనుకుంటున్నావు. ప్రభు రాత్రికాల సమయం మిర్యాము జీవితం ద్వారాగా నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. జాగ్రత్త అనే ఒక పదమును అక్కడ దేవుడు ఉంచి ఉగ్రుడై కోపిస్తుడై వెళ్ళిపోయాడు. ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నారు. లూకా రాసిన సువార్తలో మనం చూస్తే కుష్ఠరోగులను ప్రభు దగ్గరకు వచ్చి దూరముగా నిలబడి ఏమన్నారంట? చదవండి. యేసు ప్రభువా కరుణించుమని కేకలు వేసెను. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకులను కనుపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైపోయింది, బాగుపడిపోయారు, బాగానే ఉంది. ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనండి. ఎందుకు కనపరుచుకోవాలి? లోకరాసు సువార్త 5వ అధ్యాయము, లోకరాసు సువార్త 5:13 చదవండి. లోక 5:13. అప్పుడు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగానే ఏంటంట? కుష్ఠి రోగము ఆ వ్యక్తిని విడిచిపోయెను. అప్పుడు యేసు నీవు ఎవరితోనూ నీ కుష్ఠరోగం పోయిందని చెప్పవద్దు, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించమని ఏమన్నాడంట? ఆజ్ఞాపించాడు. ఒకసారి మనం శుద్ధులం అవుతే కొన్నిసార్లు, అన్నిసార్లు నేను చెప్పలేను కానీ, ఎందువల్ల మనకి వస్తుందని నేను చెప్పలేను కానీ, అన్ని బలహీనతలు అలాగే వస్తుందని నేను చెప్పలేను కానీ, కొన్నిసార్లు మనము శుద్ధులమైతే, ఎప్పుడు? ప్రార్థించినప్పుడు.
ఒక దైవజనుడి ద్వారా, ఒక ఫోన్లో కానివ్వండి, ముఖాముఖిగా కానివ్వండి, ఎవరైనా ఒక దైవజనుడి కోసం ప్రార్థన చేసినప్పుడు, ఒక సంఘ కాపరి నీకు ప్రార్థన చేసినప్పుడు, లైవ్లో వింటున్న వారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్తగా గమనించవలసిన విషయము. ఎక్కడైనా ఉండి, ఏ ప్రాంతంలో ఉండి, ఏ దేశంలో ఉండి వాక్యం వీక్షిస్తున్న వారు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనకి కష్టం వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఫోన్లో కూడా ప్రార్థన సహాయము తీసుకుంటాము. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు, నీ కాపరి మందిరంలో ఉంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాము. నీకు ప్రార్థన చేసిన తర్వాత ఆ జబ్బు నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ కష్టము నుంచి, ఆ ఇబ్బంది నుంచి, ఆ ఇరుకు నుంచి, ఆ అపాయం నుంచి నువ్వు గట్టెక్కితే నీవు వెళ్ళి ఏం చేయాలంట? కానుకను సమర్పించము. ఉందా? ఎక్కడుంది? పాత నిబంధనలో ఉందా? కొత్త నిబంధనలో యేసుప్రభు అన్నాడు, నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్లు కానుకలు సమర్పించము. ఎలాగ సమర్పించాలంట? కీర్తనలు రాసిన గ్రంథము 100వ అధ్యాయము, సంకీర్తన 100వ సంకీర్తనలోని మొదటి వచనము, సమస్త దేశములో యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. 4వ వచనము, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోని ప్రవేశించాలి. సరిపోతుంది. కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. జబ్బు తగ్గిపోయిందండి, బాగుపడిపోయాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే 10,000 అయ్యి ఉండేవి. 10,000 దేవుని అడగలేదు. 1,00,000 రూపాయలు దేవుడిని అడగలేదు. నీ వ్యాధికి ఎంత ఖర్చు అవుతుందో అడగలేదు. దేవుడు అన్నాడు, నీ కృతజ్ఞత భావం ఉంటే. దేవుడు ఇక్కడ నూతన నిబంధనలో కూడా కుష్ఠరోగిని పిలిచి, నువ్వు శుద్ధుడు అయ్యావు కనుక ఎవరికి నువ్వు శుద్ధుడైన సంగతి చెప్పనవసరం లేదు, కానీ నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతకు ముందు నేను కుష్ఠరోగిని, ఇదిగో ఈ కానుక నేను ఉంచవలసి ఉన్నదని చెప్పి కృతజ్ఞత అర్పణ, నీ కానుక సమర్పించమని దేవుడు చెప్పెను కాదు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. కనుక దేవుడు ఒక పర్యాయం ఆజ్ఞాపించినట్టు కాదు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో కూడా అదే మాట మరొకసారి మనకు రాయబడుతోంది. మార్కు 1:43. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమి, కాని నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును కనుపరుచుకుని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి, ఇందాక ఆజ్ఞ అన్నాడు, ఇప్పుడు ఎలాగన్నాడు? ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. దేవుడు ప్రతి విషయంలో కూడా ఎవరితో చెప్పిన అదే పద్ధతి చెప్పాడు. ఇక్కడ ఒక కుష్ఠరోగికి అదే చెప్పాడు. 10 మంది కుష్ఠరోగులు బాగు చేయవలసి వచ్చినప్పుడు కూడా మీరు యాజకుని దగ్గరికి వెళ్ళి, అంటే మీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి, బాగు చేసిన వాడు ఎవరు? బాగు చేసినవాడు యేసు ప్రభు. సంఘ కాపరి బాగు చేశాడా? సంఘ కాపరి బాగు చేయడు. నేను బాగు చేయను. నేను ప్రార్థన చేస్తే బాగుపడవచ్చు, సంఘం బాగు చేస్తే బాగుపడవచ్చు, లేకపోతే ఎవరైనా దైవ సేవకుడు ప్రార్థన చేస్తే బాగుపడవచ్చు, కానీ స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవుడు బాగుపరుస్తాడు, సంఘ కాపరి బాగు చేయలేడు. కానీ సంఘ కాపరికి బాగుపరచడానికి ప్రార్థన చేసే అధికారము దేవుడు ఇచ్చాడు గనుక ఆయన చేయించో, నూనె వేసో ప్రార్థన చేసేటప్పుడు స్వస్థపడతాం. స్వస్థపడినప్పుడు ఏం చేయాలి? ప్రభు స్వస్థపరిచాడు గనుక నువ్వు ఏ సంఘానికైతే వెళ్తున్నావో, నువ్వు ఏ ఫెలోషిప్కి అయితే వెళ్తున్నావో, నువ్వు ఎక్కడైతే వాక్యం వింటున్నావో అక్కడకు వెళ్ళి నువ్వేం చేయాలంట? కానుకను సమర్పించాలి. లైవ్లో వింటున్న వారు కూడా జాగ్రత్తగా వినాలి. నువ్వు ఏ సంఘమునకు వెళుతున్నావు అన్నది కాదు, నిన్ను ఏ సంఘమునకు వెళుతున్నావు అనేది ప్రాముఖ్యము కాదు. కానీ అక్కడ నిన్ను స్వస్థపరిచిన దేవుడు కనుక చాలాసార్లు అంటారు, అయ్యా నేను పాస్టర్ గారికి 500 ఇచ్చానండి, 5,000 అంతే. పాస్టర్ గారికి ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నాం. మనం దేవునికి ఇస్తున్నాం. నేను దైవజనుడికి, నేను మా అయ్యగారికి ఇచ్చానండి, లేకపోతే నేను సేవకుడికి ఇచ్చానండి, మా పాదిరి గారికి ఇచ్చాను కాదు. ఈ మాటలు మనం మాట్లాడకూడదు. నువ్వు దైవజనుడికి అయితే ఇవ్వవసరం లేదు.
పాస్టర్ గారికి అయితే వంశం లేదు. నీవు సాక్షాత్మై కృతజ్ఞత అర్పణ చెల్లించవలసి వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇస్తున్నావని గ్రహంతో నువ్వు చేస్తేనే నీకు అది దీవెన. మనుషునికి ఇస్తున్నానని చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రభు స్వస్థపరిచాడు. 10 మందికి కుష్ఠరోగులకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి మీరు యాజకునికి కనపరుచుకోమన్నాడు. అయితే ఏం జరిగింది చదువుదాం, చదవండి. వారిలో ఒకడు ఎన్నో వచ్చిన చదువుతున్నాం? 15 చదువమ్మా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సమరయుడు అంటే ఆ ప్రాంతంలో అంటరానివాడు. ఆ ప్రాంతంలో ఒక లోయర్, ఒక నీచమైన కులమునకు చెందినవాడు. యోధులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆ సమరయ మార్గంలో 10 మందిని దేవుడు ఏం చేశాడంట? స్వస్థపరిస్తే ఒక్కడు మాత్రమే తిరిగి ఎలాగొచ్చాడంట? గొప్ప శబ్దముతోటి దేవుని మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేశారంట? కృతజ్ఞత, ఇందాక చెప్పాను కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించాలి. కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత భావం లేనివాడు క్రైస్తవుడు కాదు. కొంతమంది ఎవరికైనా ఏమి ఇవ్వలేరు, ఎవరి దగ్గర తీసుకోవాలని ఉంటుంది. మనము ఇవ్వాలి. మనం ఇవ్వాలి. ప్రభు ఏమన్నాడు? ఇచ్చి శోధించు అని చెప్పాడు దేవుడు. కానీ మనం ఎప్పుడు ఇవ్వు ప్రభా. కనుక ఇక్కడ కృతజ్ఞత భావముతో ఉన్నవాడు కనుక గొప్ప శబ్దముతో ఏం చేశాడంట? కేకలు వేసాడు. ఏదైనా అద్భుతం జరిగితే మనం ఏం చెప్తాం? సంఘంలో అయితే దేవుడు స్వస్థపడతాడని చెప్తాం. వీధులు అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ బాగా చూశాడు, బాగా స్వస్థపడ్డానని చెప్తాం. ఇలాంటి అటు ఇటు భక్తి కాదు. ఎవరిదైతుంది? ఈ కుష్ఠరోగి కేకలు వేస్తూ, అయా నేను స్వస్థపరచబడ్డాను. ఎలాగ చెప్పగలవురా? ఆ రోజుల్లోని ఎవరికైనా కుష్ఠరోగం ఉంటే, నిన్న కొన్ని 20 సంవత్సరాల క్రితం వరకు కూడా, దాదాపుగా 30 సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు తెలిసినంతలోని ఇంతకుముందు కుష్ఠరోగులు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు వారి పేర్లు అక్కడ రాసి అంటించేవాళ్ళు. నేను చదివిన సందర్భాలు కూడా ఉన్నాయి మా చిన్న వయసులో. వీళ్ళు కుష్ఠరోగి అని రాసేవారు. అది ఒక నీచమైన వ్యాధి, అంటరాని వ్యాధి, దగ్గరికి దూరముగా ఉండాలి ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎలాగ చెప్తున్నావు సిద్ధం అండి? ఇదిగో నా పేరు చూడు, హాస్పిటల్లోని రాస్తుంది, ఫలానా సుబ్బారావు కొడుకు అప్పారావు అని రాస్తుంది అని చూపించి చెప్తున్నాడు. అయా నన్ను స్వస్థపరిచింది లోకము కాదు, లోకము నన్ను అంటరాని వాడుగా ఉంచాడు. ప్రభుకి ఎదురుగా మేము వెళ్ళినప్పుడు మేము కూడా దూరంగా ఉన్నాం. ప్రభు అన్నాడు, ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుని దేవాలయంలోకి వెళ్ళు. ప్రభా ఎలాగెళ్ళాలి? నువ్వు వెళ్ళే లోపల నువ్వేమైపోతావు? శుద్ధుడు అయిపోతావు, స్వస్థపరచబడతావు. నేను ఇంక దేవాలయంలోకి రావద్దు అనేవాళ్ళు కూడా ఉండరు. పూర్వదినముల్లోని మోషే ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కూడా ఎవడైనా కుష్ఠరోగి ఉంటే వాడు దేవాలయం లోపలికి, మందిరము లోపలికి, ఆవరణము లోపలికి రావడానికి వీల్లేదు, వాడు బయటే ఉండాలి. కనుక ఇప్పుడు వీడికి ఏమొచ్చింది? అర్హత. దేవుని మందిరంలోకి వెళ్ళాలి, మందసము చూడాలి, యాజకుని చూడాలి, పరిశుద్ధ స్థలంలో ఎలాగ పూజలు చేస్తున్నారో, ఎలాగ అర్పణ అర్పిస్తున్నారో, ఎలాగ నైవేద్యం ఇస్తున్నారో చూసి అర్హత దొరికింది కనుక సంతోషానికి అవధులు కేకలు వేస్తూ, గంతులు వేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎక్కడికి వచ్చేసాడు? దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదముల యొద్దకు సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది శుద్ధులైరి కారా? అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కదా. ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగుపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఎంతమంది స్వస్థపడ్డారట?
10 మందికి దేవుడు స్వస్థ ఇచ్చాడు. ఎంతమంది వచ్చారు కృతజ్ఞత భావంతో? ఒక్కడే వచ్చాడు. ఒక్కడే వచ్చినాడు. ప్రభు అంటున్నాడు, మిగతా 90 ఏరి. అయ్యా సంఘంలో ప్రార్థన చేశామండి, అయ్యా మగబిడ్డ కావాలంటే ఇచ్చాడండి, ఆడబిడ్డ కావాలంటే ఇచ్చాడండి, ఆపరేషన్ లేకుండా చేసామని ఇచ్చాడండి, ఇల్లు కట్టుకోవాలండి దేవుడు చేశాడండి, లోన్ శాంక్షన్ అవ్వాలండి దేవుడు చేశాడండి, స్కాలర్షిప్ కావాలండి దేవుడు చేశాడండి, ఆరోగ్యం కోసం దేవుడు చేశాడండి. మంచిదే. కృతజ్ఞత భావముతోటి నువ్వు చేస్తున్నావో లేదో యాజకుడిగా, దైవజనుడిగా, సంఘ కాపరిగా, దేవుని బిడ్డగా నేను చూడకపోవచ్చు, కానీ దేవుడు అంటాడు నువ్వు చేసింది ఏది? అయ్యో ఈమె సాక్ష్యం చెప్తుంది. ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే అయ్యా నేను చెప్పలేనని నాకు సిగ్గండి. ఈ కుష్ఠరోగి సమరయుడు, అన్యుడు అంటే యూదుడు కాదు, దేవుని వాక్యం తెలియనటువంటి వాడు సమరయుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నువ్వు బాగుపడ్డావు. మనము దేవుని సందుకు వచ్చి దేవుని వాక్యం విని అద్భుతములు చూసి ఆశ్చర్యకార్యములు చూసి మన మేలు చూసి కూడా దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వలేకపోతున్నాము. కనుక అది సమయము కానివ్వండి, దేహము కానివ్వండి, అర్పణ కానివ్వండి, ఇవ్వలేకపోతున్నాము. కనుక రిపీటెడ్గా కొన్నిసార్లు మనకు వస్తున్న కలవరం వస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆ కలవరం రావచ్చు, కొన్నిసార్లు. అన్నిసార్లు నేను అనట్లేదు. మనం చేస్తున్నామో లేదో దేవునికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. నా అంతరంగం నేనేం చేస్తున్నాను దేవునికి నాకు తెలుసు. నీ బలహీనత, నీ ఇరుకు, నీ ఇబ్బంది, నీ యొక్క సమస్యలు ఇంట్లోని కానీ గృహంలో కానీ ఎక్కడైనా కావచ్చు. ప్రభువా సమస్య నుంచి బయటకు రాగానే ఇంక మనం ప్రార్థన చేయం. ఆ యొక్క బాధ నుంచి విడుదల అవ్వకముందు మొదటి వరుసలో కూర్చొని అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. స్వస్థ వచ్చేస్తే మళ్ళీ 2-3 ఆదివారాలు కనబడం, లేకపోతే అసలు ప్రార్థనకే రాము. దేవుని వాక్యం అనేక మంది లైవ్లో వింటూ ఉన్నారు. మనము దేవుని సన్నిధిని పోగొట్టేసుకుంటా ఉన్నాం. దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది, మిగతా 90 ఎక్కడా? దేవుడు అడగలేదా? అంటే దేవుని దగ్గర రావాలని దేవునికి ఉందా లేదా? రావాలి, సాక్ష్యం చెప్పాలి. ప్రభా నేను చేశాను, ప్రభా నేను వెళ్ళి యాజకుని కృతజ్ఞతాస్తుతులు ఇచ్చాను, నేను అర్పణ చేశాను, ప్రభా నీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఎవడంటే వాడు అన్యుడు తప్ప మిగతా 90 అన్యులు కాదు. వాళ్ళందరూ బాప్తీసం పొందినవాళ్ళు, వాళ్ళందరూ వాక్యం తెలిసినవాళ్ళు, వాళ్ళందరూ వాక్యం బోధించు అనుభవంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా చర్చిలో ఇంకా ఇతరమైన విషయాల్లోని కార్యక్రమాల ముందుడు చేసిన వాళ్ళే. కృతజ్ఞత భావం లేకుండా మనం దేవునికి ఏది చేసినా అది అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇక్కడ అన్యుడు ఏమైపోయాడు? ధన్యుడయ్యాడు. 90 స్వస్థపడ్డారు, శరీర సంబంధమైన ఆశీర్వాదంతో వెళ్ళారు. కానీ ఇతడైతే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసము స్వస్థపరచు. వినుట వల్ల ఏమొచ్చింది? అతనికి విశ్వాసం వచ్చింది. ప్రభుని విడిచిపెట్టలేకపోయాడు. ప్రభు పాదముల మీద పడ్డాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ప్రభుని ఘనపరిచాడు, అనేక మందికి సాక్ష్యము చెప్పాడు. ఎలా చెప్పాడంట? పెద్ద కేక వేసి, మైక్ లేదు అప్పుడు చెప్పాలంటే, ఇది కేకలేస్తున్నావు, ఏమైందిరా నువ్వు కేకలేస్తున్నావు, ఏమైందిరా నువ్వు డాన్స్ వేస్తున్నావు, ఏమైందిరా నువ్వు గంతులేస్తున్నావు, నేను స్వస్థపరచబడ్డాను. చూడండి, నా పేరు హాస్పిటల్లో ఉంది, నా పేరు ఫలానా దగ్గర ఫలానా దావకాణ అంటే ఆసుపత్రిలో ఉంది, అక్కడ నా పేరు లిఖించబడింది. ఇప్పుడు నేను స్వస్థపరచబడ్డాను. నాకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరు? దేవుడు నన్ను స్వస్థపరిచాడు కనుక ఆయన పాదమును మొక్కడానికి వెళ్తున్నాను. దేవుడు నేను స్వస్థపరిచే ఈ లోకంలో పని బాటలు చేసుకుంటాం, మంచిదే. ఈ లోకంలో గృహంలో పని చేయడానికి ఓపిక వస్తుంది, బట్టలు తుక్కడానికి ఓపిక వస్తుంది, ఇంట్లో గిన్నెలు తోడడానికి ఓపిక వస్తుంది, చేసుకోవాలి మనము. లేకపోతే ఇంట్లో వ్యాపారము, ఉద్యోగము ఇవన్నీ చేయడానికి ఓపిక వస్తుంది. దేవుని పరిచర్య చేయడానికి కొన్నిసార్లు మనకు ఓపిక రాదు. అయ్యో నాకు నడువు నొప్పి కదా, నాకు కొంచెం కాళ్ళు నొప్పి కదా, నాకు అది నొప్పి కదా అన్నావు. లేదు, నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదం చూడగలవు. అది నా జీవితంలో నేను చూశాను, నేను అనుభవించాను కనుక పదే అనేక సార్లు అనేక పర్యాయములు
మీకు బయలుపరుస్తున్నాను. ఎందుకంటే మీరును మేలు పొందాలని, మిగతా తమ్మండురు వలె ఉండకూడదని. ఆ కుష్ఠరోగు వలె ఒకడు వచ్చి అన్యుడు ఎలాగో ధన్యుడై దేవుని యొక్క మహిమను చూచి దేవుని స్తుతించాడని ప్రభు చెప్పాడు. అట్టి సాక్ష్యం మనము పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి పునరుద్ధాన శక్తిని మనం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభా. దేవా, 10 మందిని స్వస్థపరిచావు. వారి ఇంటికి వెళ్ళారు, యాజకుని దగ్గరికి వెళ్ళారు, కానుకేసుకునో లేకపోతే చూపించుకుని వచ్చేస్తారు. కానీ ఒక్కడ మాత్రమే కృతజ్ఞత భావంతో నీ దగ్గరికి వచ్చాడు. మేము అనేకసార్లు నీ దగ్గర స్వస్థ పొందొచ్చు దేవా. అనేక ఇరుకుల గృహ సమస్యల నుంచి బయటకు రావచ్చు దేవ, ఇరుకుల నుంచి బయటికి రావచ్చు దేవా, కలవం నుంచి బయటికి రావచ్చు. ఏది ప్రభావ మా కృతజ్ఞత స్వభావం ఏది? నేను మీకు ఇస్తున్న సమయం ఏది? మీకు ఇస్తున్న బలం ఏది? మీకు ఇస్తున్న అర్పణ ఏది ప్రభా? నువ్వు అడుగుతున్నావు కదా. నేను ఆ రీతిగా ఇచ్చే భాగ్యము దేవా, మా దేహమును, దేహమును, సమయమును నీకు సమర్పించే భాగ్యం, కృతజ్ఞత ఇచ్చే భాగ్యము మాకు దయచేసి బలపరచమని విన్న వాక్యము లైవ్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి వాక్యం వింటూ ఉన్నారు. వారికి కావాల్సిన దివ్యమైన శక్తిని, దివ్యమైన బలం వారికి కూడా మీరు దయచేయండి ప్రభా. దేవ, ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు దేవ, మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మేమే తండ్రి నీ దగ్గర ఆశీర్వాదం పొంది, నీ దగ్గర మేలు పొంది, నీ దగ్గర అద్భుతము చూసి తర్వాత దేవ మేము దేవ తండ్రి లోకంలో వెళ్ళిపోతూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించుము, బలపరచుము, మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి తండ్రి. మమ్మల్ని యథార్థవంతులుగా చేయండి. ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టవద్దు ప్రభు. అనేక మంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారిని ప్రార్థన సహాయం రానివ్వండి దేవా తండ్రి. అలాగే నిర్మలా అనే సహోదరి దేవా తండ్రి ప్రార్థన చేయమని అడుగుతూ ఉందండి. దేవ, తన కుటుంబం కోసం ప్రార్థన చేయమంటా ఉంది. ఆ బిడ్డకి సహాయం చేయండి. హైదరాబాద్లో ఉన్న దేవా తండ్రి సూర్యవతి గారిని జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి, విధవరాలు ఎంతో కష్టంలో ఉన్నాయి, ఎన్నో దుఃఖాల్లో ఉంది, ఎన్నో చింతల్లో ఉంది. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచము. విజయనగరం నుంచి ప్రిన్స్ కూడా దేవా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీరు ఆ బిడ్డను మీరు దేవా తండ్రి తన ఇంట్లో ఉన్న సమస్య నుంచి విడుదల దయచేయండి దేవా. ఇంకా మమ్మల్ని బలపరిచి వాడుకోవాలని ఆశిస్తున్నాను దేవా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంది. నా ప్రిన్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచుము తండ్రి. ఇంకా నా తండ్రి దేవా తండ్రి అనితను కూడా జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి, నేను ఆర్థిక సమస్యలో ఉన్నాను, ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. వారికి ప్రార్థన సహాయం దయచేయండి. జాన్ సుకుమార్ గారు దేవా తండ్రి ప్రతి దేవా తండ్రి వారము లైవ్లోని వాక్యం వింటూ ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కూడా బలపరచము. నిర్మలా గారు ఆచండ నుంచి దేవా తండ్రి దేవా లైవ్లో ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీరే బలపరచు. మేరీ కుమారి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా వందనములు తెలుపుతూ ఉన్నారు. మీ కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దర్శించుము తండ్రి. దేవా తండ్రి నిర్మల దేవా మేరీ వారికి ఉన్న మేరీ స్టడీ ఎగ్జామ్స్లోని దేవా తండ్రి అన్నిటి సర్టిఫికేట్స్, పాస్పోర్ట్, వీసా, లోన్స్ ఇవన్నీ దేవా తండ్రి అవ్వాలని దేవా పని వారికి అన్నీ కూడా బాగా జరగాలని, దేవుని ఆశీర్వాదం రావాలని ప్రార్థన చేయమని అడుగుతుంది. నీ సహాయం, నీ కాపుదల వరకు దయచేసి బలపరిచి ఈ రాత్రి దేవా తండ్రి ఇక్కడున్న వారు పోయిన వాక్యము, అలాగే దేవా తండ్రి మా చెరపరం సంఘ బిడ్డల వాక్యం లైవ్ ద్వారా వాక్యమైన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే దర్శించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడుగాక. ఆమేన్. ప్రభువా, అలాగే ఎల్లగం జ్యోతి దేవ తండ్రి పవన్ అనే ఆ కోరవాడు తండ్రి జలుబు చేత బాధపడుతున్నాడని దేవ తండ్రి మెసేజ్ పెట్టినారు. వారిని కూడా మీరు దర్శించి బలపరచమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.